అందరికీ నమస్కారం. నేను వైష్ణవి. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. రామాయణంలోని సుందరకాండగా పేరెలా ఎందుకు వచ్చింది? సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కాబట్టి, సుందరమైన కథను చెబుతున్నది కాబట్టి, సుందరమైన సీతను గురించి చెబుతుంది కాబట్టి, సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తుంది కాబట్టి, సుందరమైన అంత్యానుప్రాసలతో ఉపమాలంకార శబ్దాలతో చెప్పబడింది కాబట్టి, సుందరమైన హనుమంతుని వీరగాథను చెబుతున్నది కాబట్టి, పారాయణకు సంబంధించిన అన్ని రకాలైన సుందర విషయాలను చెబుతున్నది కాబట్టి అది సుందరకాండ. ఎటూ తోచని నైరాస్యంతో నిండిన స్థితిలో సీతారాములిరువురి హృదయాల్లో ఆశ చిగురింపజేసిన హనుమంతుని కార్యసాధన గురించి ఈ కాండ చెబుతుంది కాబట్టి ఇది అత్యంత సుందరమైనది. అప్పటి వరకు అనుభవించిన దుఃఖమంతా పోయి ఇక ఆనందకర క్షణాలు ఎంతో చేరువలో ఉన్నాయని మనసును తేలికపరిచే ఘట్టాలు మనం సుందరకాండలో చూస్తాం. సీతా వియోగంతో అంతటి వీర్యవంతుడైన శ్రీరామచంద్రుడు కూడా కుంగిపోయి లక్ష్మణుడితో, నేను తప్పు చేశానా లక్ష్మణ? లేదని తెలిసినా ఆ లేడి కోసం వెళ్ళి సీత కష్టాలకు నేనే కారణమయ్యాను అని విలపిస్తాడు. హితము కోరుకునేవాడే కదా స్నేహితుడు. శ్రీరామ సోదరుడైన లక్ష్మణుడికి తన అన్న రాముడి హితం కంటే మించిన లక్ష్యం జీవితంలో మరొకటి లేదు. సోదర స్నేహంతో లక్ష్మణుడు, మీకు చెప్పేటంతటి వాడిని కాదు కదన్నా, విధి చేసిన ప్రతి పని వెనుక విశిష్టమైనదేదో ఉంటుందనేది మహర్షుల వాక్కు. నీ వల్ల లోకానికి మేలు జరగవలసిన మహత్తర కార్యం ఏదో ఈ కృత్యం వెనుక నిగూఢంగా ఆ బ్రహ్మ దాచి ఉంచాడేమో. అంతేకాక వదినగారి కోరికను తీర్చటం నీ విధి కదా అన్నా అంటాడు. మృదువుగా వినయంగా పలికిన తమ్ముని మాటలకు రాముడికి కాగల కార్యం గుర్తుకు వచ్చింది. ఇలా రామునికి లక్ష్మణుడితో పాటు సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా కోట్ల వానర సైన్యం యొక్క తోడు ఉంది. కానీ అశోకవనంలో సీతాదేవి భయంకరమైన అసుర స్త్రీల మధ్యన ఒంటరిగా ఉంది. అలాంటి సీతమ్మకు తోడుగా నిలిచి తరించిన వ్యక్తులుగా విభీషణుడి కుటుంబం వారు నిలిచారు. ఇదివరకే విభీషణుడి భార్య అయిన సరమ రావణుడి ఇంద్రజాలం గురించి సీతకు తెలిపి శుభ సూచనలు ఇచ్చి తనని ఓదార్చిన విషయం చెప్పుకున్నాము. అయితే అది యుద్ధకాండలో. కానీ హనుమంతుల వారు తనను కలిసి మాట్లాడకముందు స్త్రీలోలుడైన రావణుడు తన సంపదతోనూ రాజ్యంతోనూ సార్వభౌమత్వంతోనూ సీతని నానా విధాలా ఆకర్షించే ప్రయత్నం చేశాడు. కానీ సీతమ్మ నిర్భయంగా నిస్సంకోచంగా అసందేహాత్తు రామస్య తపస్శ్చానుపాలనత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస, రాముడి ఆజ్ఞ లేదు కాబట్టి ఊరుకుంటున్నాను, రావణ నిన్ను భస్మం చేయటానికి నాకు క్షణకాలం పట్టదు అని అంటుంది. సీత మాటలకి రావణుడు ఆందోళన పడి అక్కడి రాక్షస స్త్రీలతో బలవంత పెట్టో భయపెట్టో తన మనసు మార్చమని ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడు. ఇక ఆ రాక్షస స్త్రీలు సీత ఎంత మాత్రం లొంగకపోయేసరికి తనను చంపి ముక్కలు ముక్కలు చేసి తినేస్తామని రకరకాలుగా భయపెట్ట ప్రయత్నం చేశారు. సీతమ్మ సూర్యుడి నుండి కాంతిని వేరు చేయని విధంగా తనని రాముడి నుండి వేరు చేయటం అసాధ్యమని, రాముడు లేని తన ప్రాణం వ్యర్థమని తలుస్తుంది. మరొక మార్గం కనిపించక మరణమే శరణ్యమని ఆ రాక్షస స్త్రీలు తనని తింటే తినేయని అనుకుంది. ఇంతటి భయంకరమైన వాతావరణం నెలకొన్న ఆ సమయంలో అకస్మాత్తుగా త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ, ఈమె సరమ విభీషణుల కూతురు, ఉషఃకాలంలో తనకు వచ్చిన ఒక స్వప్నం గురించి అక్కడున్న సీతకు ఇతర రాక్షస స్త్రీలందరినీ పిలిచి ఇలా వివరిస్తుంది. ఓ దురాత్ములారా, ప్రాతకాలంలో నరాలు తెగిపోయేలాంటి స్వప్నం చూశాను. అందులో లంక పూర్తిగా నాశనమైంది. సీత రాముడితో కలిసి ఉంది. సీతారాములు లక్ష్మణుడు పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళుతున్నారు. వాళ్ళు చక్కగా అలంకరించుకొని చెప్పలేనంత ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారు. రావణుణ్ణి కూడా చూసా. పుష్పక విమానం నుండి కిందకు పడిపోయాడు. తల మీద వెంట్రుకలు తీసేసి గుండుగా ఉండటం కనపడింది. ఆయన నల్లని బట్టలు కట్టుకొని ఉన్నాడు. రావణుణ్ణి గాడిదలు దక్షిణ దిక్కుకు ఈడ్చుకు వెళుతున్నాయి. ఒక స్త్రీ ఏమో రావణుణ్ణి దక్షిణ దిక్కుకు లాక్కుని వెళ్తుంది.
కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, మిగిలిన రావణుని కొడుకులు ఇంకా ప్రసిద్ధులైన రాక్షసులు అదే స్థితిలో ఉన్నారు. ఒక కోతి లంక మొత్తాన్ని తగలబెట్టేసింది. రాక్షసులందరిలో ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గొడుగు కింద అలంకరించుకుని ఉన్నాడు. ఆయన తన 9 మంత్రులతోనూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. లంకలోని భవనాలు, తోరణాలు, లంకానగర సైన్యము కూలిపోయాయి. ఓ రాక్షసీల్లారా, మీ మాటలతో సీతను భయపెట్టి బాధపెట్టింది చాలు. రాముడు లంకను జయిస్తాడు. మీరిలా ప్రవర్తించారని తెలిసిన వెంటనే మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. రాముడి కోపం నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే సీత మాత్రమే సమర్థురాలు. అందరూ ఆ సీతమ్మను శరణు పొందండి అని పలికింది. ఇలా సీత విషయంలో మంచి సంకేతాలు, రాక్షసులకు లంకకు సంబంధించిన చెడు సంకేతాలను గురించి త్రిజట ఆ రాక్షస స్త్రీలందరినీ హెచ్చరించింది. ఆమె చెప్పింది అక్షరాల సత్యమే అయింది. ఈ సంవాదం తరువాతే హనుమ సీతమ్మను కలుస్తారు. తన భర్తకు విజయం సిద్ధిస్తున్న శుభమైన త్రిజట మాటలు విన్న సీతమ్మ ఎంతో సంతోషించి తతస్సా హ్రీమతీ బాల భర్తురు విజయహర్షిత అవోచద్యది తథ్యం భవేయం శరణం హివః. త్రిజట చెప్పిందే నిజమైతే మీ అందరికీ ఏ భయం లేదు, నేను తప్పక శరణమిస్తాను అని జగన్మాత తత్వాన్ని చూపింది సీతమ్మ. త్రిజట శరమ విభీషణుల కూతురైన తల్లిదండ్రుల మంచితనం కారణంగానే కాకుండా తన సొంత వ్యక్తిత్వం కారణంగానే రామాయణంలో తన ముద్రను వేసుకుంది ఈ జ్ఞాన వృద్ధురాలు. అశోకవనంలో రాక్షస స్త్రీలకి పెద్దగా, సీతను ఓ కంట కనిపెడుతూ కాపలా కాయటం అనే విధిని నిర్వహించేది త్రిజట. ఏకధారగా సీత తన భర్త కోసం విలపిస్తూ ఉంటే పేరుకి రాక్షసి అయినా తనలోనూ ఓ స్త్రీ ఉందిగా, సాటి స్త్రీని సానుభూతితో అర్థం చేసుకుంది. సీత తనకు బందీగా ఉంది అన్నట్టు కాకుండా దర్పం ప్రదర్శింపక ఎంతో గౌరవంగా నడుచుకుంది. అలాగే తన స్వప్న విశేషం చెప్పి మరణించాలనుకున్న సీతకు బ్రతకటానికి ఒక ఆశను చిగురింపచేసింది. బరువెక్కిన తన హృదయాన్ని తేలికపరిచింది. ఈ త్రిజట స్వప్న వృత్తాంతం రామాయణం సుందరకాండలోని 27వ సర్గలో ఉంది. దాని పీడిఎఫ్ని కామెంట్స్లో ఇస్తున్నాము. ఆసక్తి గలవారు చదువుకోవచ్చు. జై శ్రీరామ్.